వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. అందులోని పైలట్ ఆచూకీ లభించలేదు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ విమానం తయారైంది. బెంగళూరులోని HAL సంస్థలో విమానం తయారైంది. Fuck! Oh shit! Fuck! Oh shit! Fuck! రైట్, దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం అయితే జరిగింది. విమానం తేజస్ విమానం కూలిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దుబాయ్ ఎయిర్ షోలో ఊహించని ప్రమాదం జరిగింది. ఇండియా నుంచి ప్రదర్శనకు వెళ్లిన తేజస్ విమానం ఒక్కసారిగా ఆ ప్రదర్శనకు వెళ్లినటువంటి సందర్భంలో గాల్లో విన్యాసాలు చేస్తుండగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆ వెహికల్ విమానాన్ని నడిపిస్తున్నటువంటి తేజస్ విమానానికి సంబంధించినటువంటి పైలట్ ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. వివిధ దేశాల నుంచి దుబాయ్ ఎయిర్ షోకు వివిధ దేశాల నుంచి విమానాలను పంపించడం జరిగింది. అవన్నీ కూడా ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేసేటువంటి సందర్భంలోనే ఇండియా నుంచి వెళ్లినటువంటి తేజస్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఇది బెంగళూరులోని ఇటు HAL సంస్థలో ఈ యొక్క విమానం అనేది ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. అయితే వివిధ దేశాలతో పాటు ఇండియాకు చెందినటువంటి యొక్క విమానం సైతం ఒక్కసారిగా గాల్లోకి పైకి లేచి కింద కూలిపోవడంతో ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం వెహికల్ ఆ యొక్క విమానాన్ని నడిపిస్తున్నటువంటి పైలట్ యొక్క ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారం బట్టి అతను విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు పొగలు విస్తారంగా వ్యాపించినటువంటి నేపథ్యంలోనే ఆ మంటల్లో చిక్కుకొని మృతి చెందాడనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే అతని ఆచూకీ కోసం స్టిల్ అక్కడ ఉన్నటువంటి బందోబస్తులు ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి తేజస్ విమానం ఎయిర్ షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా ప్రత్యర్థులను కూడా ఇది ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి విమానానికి ఈ రకంగా కావడంతో ప్రతి ఇండియన్స్ ప్రత్యర్థులను కూడా బాధ కలిగించిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.